This is me, 5 Makram, 5th medical student in Uzbekistan. ఈ సెమ్కి మాకు అన్ని థియరీ క్లాస్ అయిపోయాయి. మిగతా ఎగ్జామ్స్ అన్నీ ప్రతి సబ్జెక్ట్ది అయిపోయాయి ఈ సెమిస్టర్లో. సో అన్నీ పాస్ అయిపోయాం మనము. సో దాని తర్వాత ఇప్పుడు లాస్ట్ ఈ పీరియడ్ ఏదైతే జూన్ స్టార్టింగ్ నుండి ఇంక ఎండింగ్ వరకు ఈ మంత్ మొత్తం ప్రాక్టికల్ క్లాస్ అనమాట. సో అదే క్లినికల్ ప్రాక్టీస్ అని. సో అదే ప్రతి ఒక్క రోజు ఏదో డిపార్ట్మెంట్లో వెళ్తుండాలి, లేకపోతే మీ ఇష్టం. టీచర్ ఏదైతే అలాట్ చేస్తారో, అదే డాక్టర్ ఏదైతే అలాట్ చేస్తారో ఆ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలి మనం. సో మధ్యలో ఒక రోజు గ్యాప్ తీసుకున్నాం మేము కూడా, వెళ్ళలేదు ఎవరి గ్రూప్ మొత్తం. అదే సేమ్ ఇండియా మాదిరి అనమాట. మీ ఇష్టం, మీరు ప్రాక్సీ వేయించాలంటే వేయించుకోవచ్చు, దానికి కూడా స్కోప్ ఉంటుంది, కానీ రికమెండెడ్ కాదు. ఇంక అబౌట్ టు రీచ్. నేను ఇంకా రీచ్ అయ్యాక మీకు మా గ్రూప్ మేట్స్ కూడా వచ్చి ఉంటారు, ఎంతమంది వచ్చారు ఏంది, ఎన్ని గ్రూప్స్ ఇక్కడ కలిసి ప్రాక్టీస్ చేపిస్తారు, ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఎంతెంత స్టూడెంట్స్ పంపిస్తారు ఏంటి ముచ్చట అని చెప్పి మీకు ఒకసారి ఓవర్ వ్యూ కైండ్ ఆఫ్ థింగ్ చూపిస్తాను అక్కడ. దాని తర్వాత నాకు ఏ డిపార్ట్మెంట్లో అయితే అలాట్ చేస్తారో ఈరోజు ఐ విల్ ట్రై టు మేక్ ఫుల్ వీడియో అనమాట. కొన్ని డిపార్ట్మెంట్స్లో అలో చేయరు వీడియోగ్రఫీ, ఫొటోస్ ఏమైనా క్లిక్ చేయడము. ఎనీహౌ నేను ట్రై చేస్తాను, ఎంత కుదిరితే అంత ఐ విల్ ట్రై టు షో యూ. సో అబౌట్ టు ఎంటర్. ఇదే సో చూపిస్తాను ఎట్లా ఉంటుంది. జస్ట్ మేము ఎంటర్ అయ్యాము, భయంకరంగా వాయిసెస్ ఉన్నాయి అక్కడ, అందుకనే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ చిన్న పిల్లోడు చూడండి ఎలా ఆడుకుంటున్నామో. మేము క్లాస్కి వెళ్ళకుండా కాసేపు సరదాగా ఆడుకొని ఇంకా నెక్స్ట్ ఆ లిఫ్ట్లో ఎక్కి మేము ఇంకా వెళ్ళిపోయామన్నమాట. వాళ్ళ డాడీ చెప్తున్నాడు హైఫై అన్న వాళ్ళకి హాయ్ చెప్పు అని చెప్పి. చాలా క్యూట్గా ఉన్నాడు కదా. తనతో కాసేపు ఆడుకొని మేము నెక్స్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయామన్నమాట. పరిగెత్తుకుంటా మా డిపార్ట్మెంట్ రీచ్ అయిపోయామండి. ఇది చూడొచ్చు, ఇది మా ఆర్థో డిపార్ట్మెంట్లోకి రాగానే ఫస్ట్ మేము ఈ ఫైల్ చూసామన్నమాట. ఏవైతే పేషెంట్ ఉన్నారో, మాకు ఎవరైతే సర్జరీకి వెళ్తున్నారో తన ఫైల్ అన్నమాట. ఇది చూడొచ్చు, క్లావిక్యులర్ ఫ్రాక్చర్ అయింది ఇక్కడ, లేటరల్ 1/3. తర్వాత ఇదంతా డాక్టర్స్ అంతా టైప్ చేసి పెట్టారన్నమాట వాళ్ళ ఫైల్లో. డైలీ ఏవే మెడిసిన్స్ ఇవ్వాలి, ఎంత డోస్ అని చెప్పి అంతా చెక్ చేసిన తర్వాత తనే మన పేషెంట్ ఎవరైతే సర్జరీకి వెళ్తున్నారో. ఇంకా ఇద్దరు పేషెంట్స్ ఉన్నారో చూడొచ్చు మీరు. ఇంకా ఒక రూమ్లో 4 పేషెంట్స్ అకామిడేట్ చేస్తారు ఇక్కడ. మీరంతా ఇదంతా చూడొచ్చు. నర్సెస్ వచ్చారు ఇక్కడ, వేరే పేషెంట్స్ని కూడా హ్యాండిల్ చేస్తున్నారు ఇక్కడ. మన ఫ్రెండు ఇక్కడ అనస్థీషియాలజిస్ట్ చూడొచ్చు, అక్కడ చెక్ చేస్తున్నాడు. నెక్స్ట్ తన పనే ఉంటుంది అక్కడ. సర్జరీకి వెళ్ళే ముందు తనే లోకల్ అనస్థీషియా ఇస్తాడనమాట. ఇతను ఇంకో ఫ్రెండ్ అనమాట, ఉజ్బేక్. ఇక్కడ తనతో డ్యూటీ ఉంది. ఇక్కడ చూడొచ్చు నర్సు బ్లడ్ ప్రిక్ తీసుకుంటుంది ల్యాబ్ టెస్టింగ్స్కి అంతా. ఇది సర్జరీ ముందన్నమాట. ఈ లోకల్ అనస్థెటిక్ ఏజెంట్ యూస్ చేస్తున్నారన్నమాట ఈ పేషెంట్లో. ఇది చూడొచ్చు, లోడ్ చేసి పెట్టుకున్నారు ఇంజెక్షన్ ఇవ్వడానికి. ఈ 2 అనస్థీషియాలజిస్ట్ వచ్చారన్నమాట ఇక్కడ. వాళ్ళు అల్ట్రాసౌండ్ యూస్ చేసి ఇంకా ఇంజెక్ట్ చేస్తారన్నమాట. ఇక్కడ చూడొచ్చు తను మాకు చెప్తున్నాడు అల్ట్రాసౌండ్లో సబ్క్లేవియన్ ఆర్టరీ, బ్రేకియల్ ప్లెక్సస్ అన్నీ చూపిస్తున్నాడు అన్నమాట. అంటే నేర్పిస్తున్నాడు ఎలా ఫైండ్ చేయాలి అల్ట్రాసౌండ్లో అని చెప్పి. తర్వాత ఇద్దరు అనస్థీషియాలజిస్ట్ అన్నమాట. తను అక్కడ అల్ట్రాసౌండ్ యూస్ చేస్తున్న అతను వచ్చి హెడ్ అన్నమాట. అతను వచ్చి తన జూనియర్ అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు తను గైడ్ చేస్తూ ఎలా ఇంజెక్ట్ చేస్తున్నాడో. ఇవంతా అక్కడ ఇంజెక్ట్ చేసిన తర్వాత ఆ సబ్క్లేవియన్ ఆర్టరీ, ఆ బ్రేకియల్ ప్లెక్సస్లో అంతా ఇంజెక్ట్ చేస్తారన్నమాట. ఇంజెక్ట్ చేస్తే ఆ రైట్ హ్యాండ్ మొత్తం నమ్నెస్ వచ్చేస్తుంది అన్నమాట. ఇది చాలా ఫాస్ట్గా యాక్ట్ చేస్తుంది అన్నమాట. 5 to 10 minutesలో తను నమ్నెస్ అయిపోతుంది అన్నమాట తన హ్యాండ్ మొత్తము. ఇలాగ నమ్నెస్ చేసిన తర్వాత ఒక 1/2 hour తర్వాత పేషెంట్ని మేము ఓటీకి తీసుకొని వెళ్తామన్నమాట. ఇది చూడొచ్చు ఎంత నిదానంగా తను ఇంజెక్ట్ చేస్తున్నాడో. దీని తర్వాత మేము లిఫ్ట్లో పేషెంట్ని షిఫ్ట్ చేస్తున్నాం అన్నమాట ఓటీకి. ఇంకా లిఫ్ట్లో నుంచి తీసుకొని ఆ పేషెంట్ని మేము ఇంకా వేరే ఫ్లోర్కి తీసుకొని వెళ్తున్నాం అన్నమాట. ఇంకా లిఫ్ట్ నుంచి దింపుకొని ఇంకా మేము ఓటీ ఫ్లోర్కి వచ్చేసామన్నమాట. ఇక్కడ చూడొచ్చు తను నా ఫ్రెండ్ అక్కడ, తను ముందర వెళ్తుంది. తను కూడా మా ఫ్రెండే. మేము ముగ్గురము డిపార్ట్మెంట్ అలాట్ చేశాను అనమాట. ఇక్కడ మేము ఓటీలో వచ్చేసాము. చూడొచ్చు మీరు. ఈరోజుకి ఇక్కడే మా వర్క్ ఉంటుంది. ఆ పేషెంట్ అడుగుతున్నాడు తీసేస్తారా అని చెప్పి, ఆహార బాబు తీసేస్తామని చెప్తున్నాము.
అప్పుడే మా హెడ్ వచ్చాడు, ఆ డిపార్ట్మెంట్ సర్జరీ ఎవరైతే చేస్తారో ఈరోజు ఆ పేషెంట్కి. చూడొచ్చు మీరు, తను ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తీయేస్తున్నాడు సర్జరీ ముందు. ఆ అనస్థీషియాలజిస్ట్ తనతో జోక్ చేసుకుంటున్నాడు పేషెంట్తో. నీ ఊరేది, నీకు పెళ్ళి అయిందా లేదా అని చెప్పి అడుగుతున్నాడు. ఊరికే కామెడీ చేస్తున్నాడు తను. ఇక్కడ చూడొచ్చు డ్రెస్ వేసుకుని వేసారు, స్క్రబ్స్ వేసుకుని వేసారు డాక్టరు. ఇంకా రెడీ అవుతున్నాడు డాక్టర్ కూడా. ఇంకా ఇక్కడ ఇన్సిషన్ చేయడం స్టార్ట్ చేశారు డాక్టర్ కూడా. చూడొచ్చు మీరు, ఫస్ట్ ఇన్సిషన్ ఇలా ఉంటుందన్నమాట. ఇంకా మేము ఇక్కడ అలో లేం కాబట్టి, సర్జరీస్ చేయలేం కాబట్టి మేము జస్ట్ అబ్జర్వ్ చేయగలుగుతాం అన్నమాట ఇక్కడ ఎలా చేస్తున్నారు ప్రొసీజర్ అంతా. తర్వాత నేను ఇది చూడొచ్చు, అంతా ఫిట్ చేసేసిన తర్వాత లాస్ట్లో ఇలా ఉంటుందన్నమాట. ఆ క్లావిక్యులర్ డిస్లొకేషన్ని ఏదైతే ఫ్రాక్చర్ అయి ఉంటుందో దాన్ని ఎలాగా దాని ప్లేస్లో దాన్ని ఎలాగా రీలొకేట్ చేసి పెడతారు అని చెప్పి ఇక్కడ చూడొచ్చు. స్క్రూస్ బోల్ట్స్ అంతా యూస్ చేసి వాళ్ళు ఫిట్ చేసి లొకేట్ చేస్తారన్నమాట. దాని తర్వాత ఇక్కడ చూడొచ్చు ఏ ఇన్స్ట్రుమెంట్స్ అయితే యూస్ చేస్తారు. ఇవన్నీ సర్జికల్ సీజర్స్, రిట్రాక్టర్స్ ఇవన్నీ యూస్ చేస్తారన్నమాట. ఇలాగ బోన్ని హోల్డ్ చేసి పెట్టి దాని తర్వాత డ్రిల్ చేస్తారన్నమాట. ఇది చూడొచ్చు మీరు, అది బోన్ కనిపిస్తుంది కదా, అదన్నమాట. చాలామందికి రక్తం చూస్తే కళ్ళు తిరిగి పడిపోతారన్నమాట సర్జరీ ఓటీస్లో. అందుకే మా హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ అడుగుతున్నాడు మమ్మల్ని, సర్జరీ చేసేటప్పుడు మీకేం కళ్ళు తిరగవా, మీరు తినేసి వచ్చారా టిఫిన్స్ అంతా అని అడుగుతున్నాడు మమ్మల్ని. సార్ మేము తినేసి వచ్చామని చెప్పాము తనకి. ఇది చూడొచ్చు, మొత్తం దీంట్లో 3 డాక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యారన్నమాట సర్జరీ చేసేటప్పుడు. ఇక్కడ ఒకరు ఇంటర్న్ కూడా ఉన్నాడు దానిలో. 2 వచ్చి ఒక జూనియర్ రెసిడెంట్ ఉన్నాడు, ఒక హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఉన్నాడు అనమాట. ఆ సర్జరీ లీడ్ చేసింది వచ్చి జూనియర్ రెసిడెంట్ అనమాట. అక్కడ అంతా మొత్తం అసిస్ట్ చేస్తుంది, అంతా గైడ్ చేస్తుంది మొత్తం వచ్చి సీనియర్ డాక్టర్ అన్నమాట. అక్కడ ఇంకా ఎక్స్ట్రా లైక్ రిట్రాక్టర్స్ పట్టుకొని నిలబడింది వచ్చి ఇంకా ఇంటర్న్ అన్నమాట. అక్కడ చూడొచ్చు మీరు. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయాక వచ్చేసింది అన్నమాట సర్జరీ. ఇది చిన్న సర్జరీనే, క్లావిక్యులర్ ఫ్రాక్చర్ అంటే లైక్ 1 hour అని చెప్పారు తను మాకు, చిన్న సర్జరీస్ అని చెప్పి. కాబట్టి మాకు ఇది కూడా ఈ హాస్పిటల్లో మాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట ఇటువంటి సర్జరీ చూడడము. తను చెప్పాడు చాలా ఇండియన్ స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు ఇక్కడంతా చూసేవాళ్ళు అని చెప్పి, కానీ ఈ బ్యాచ్లో మీరే వచ్చారు ఇలాంటి చిన్న చిన్న కేసెస్కి చూసేకన్నీ అని చెప్పి. నార్మల్గా 6 to 7 hours సర్జరీస్ అంతా వచ్చి నిలబడి చూస్తే వాళ్ళు అన్నమాట అని డాక్టర్ మాకు చెప్తూ ఉన్నాడు సర్జరీ చేసేటప్పుడు. ఇది చూడొచ్చు ఎలాగ తను స్క్రూస్ అంతా బిగిస్తున్నాడు అక్కడ. హోల్డ్ చేసి పెడుతుంది, బోన్లో డ్రిల్ చేసి పెట్టి అక్కడ హోల్డ్ చేయడానికి అలా చేస్తున్నాడు అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక అయితే కన్నా ఇంకా లాస్ట్ పార్ట్కి వచ్చేసింది అన్నమాట సర్జరీ అనేది. ఇంకా చూడొచ్చు ఇక్కడ క్లోజ్ చేస్తున్నారు స్టిచెస్ వేసి, లోపల ఒక్కొక్క లేయర్కి స్టిచెస్ వేసుకుంటా ఇంకా క్లోజ్ చేసుకుంటా వచ్చేస్తున్నారు అన్నమాట. ఇంకా ఇది మెయిన్ సర్జన్ ఏదైతే ఉన్నారో అది లోపల మజిల్ లేయర్, సబ్క్యూటేనియస్ లేయర్ అన్ని లేయర్స్ని క్లోజ్ చేసేసి దాని తర్వాత ఇంకా ఇంటర్న్స్కి అప్పగించి వెళ్ళిపోతారన్నమాట. లాస్ట్ పైన ఏదైతే సూపర్ఫిషియల్ లేయర్ ఉంటుందో స్కిన్ లేయర్ ఏదైతే ఉంటుందో అది మీరే క్లోజ్ చేయండి అని చెప్పి ఇక్కడ చూడొచ్చు. ఆ టెక్నిక్ చూడొచ్చు మీరు ఎంత నీట్గా చేస్తున్నారో. మేమైతే ఇంకా మేము డమ్మీస్ మీద ట్రై చేస్తున్నాము, వీళ్ళైతే అసలు సీమ్లెస్గా చేస్తున్నారు. ఈ సర్జరీ అయిపోయాక ఇక్కడ ఎక్స్రే తీసుకుంటారన్నమాట. ఆ ఎక్స్రే చూడొచ్చు మీరు, అది కరెక్ట్ లొకేషన్లో మొత్తం సర్జరీ ప్రొసీజర్ చేసామా అని చెప్పి అది ఎక్స్రే అన్నమాట. ఇక్కడ చూడొచ్చు దాన్ని మీరు కూడా. ఎక్స్రే తీసేసుకున్న తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు ఎలాగైతే తను స్టిచ్ చేస్తున్నాడో. తను ఇంటర్న్ అన్నమాట ఇక్కడ స్టిచ్ చేస్తున్నాడు తను ఇంక చెప్పాను కదా అప్పుడే క్లోజ్ చేయమని చెప్తారని చెప్పి తనకు అప్పగిచ్చేసారన్నమాట. తను చూడొచ్చు ఎలా సూచర్ చేస్తున్నాడు. హోప్ఫుల్లీ మేము కూడా ఒకరోజు ఇలాగే ఛాన్స్ వస్తుంది, మేము కూడా సూచనలు వేస్తామన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. సో యా గైస్, అంతే ఈరోజు వీడియోలో. సో మేము కూడా వెళ్తున్నాం ఇంటికి, ఇప్పుడు అయిపోయింది మా డ్యూటీ కూడా. అసలు ఇలానే లైక్ ఇప్పుడు నేను చూపించాను కదా, ఇలానే సర్జరీస్లో జరుగుతూ ఉంటాయి. లైక్ మెయిన్ పాయింట్ ఏమంటే కొందరు స్టూడెంట్స్ వెళ్తారు, చాలామంది వెళ్ళరు. అదే నేను చెప్పాను కదా, మెయిన్ లైక్ ప్రతిసారి చెప్తుంటాను లాంగ్వేజ్ అని చెప్పి. మాకు కొద్ది గొప్ప లాంగ్వేజ్ వచ్చు కాబట్టి మేము వెళ్ళి మాట్లాడి లైక్ ఒక ర్యాపో అంటారు కదా, అది క్రియేట్ చేసుకుంటాం డాక్టర్స్తో పేషెంట్స్తో. కానీ ఇక్కడ అది చేసుకున్నప్పుడు లైక్ వాళ్ళు మీకు నచ్చుతారు కాబట్టి వాళ్ళు మీకు తీసుకెళ్ళిపోతారు, లైక్ సర్జరీస్లో ఇన్వాల్వ్ చేస్తారు. ఇప్పుడు మేము వెళ్ళాము, ఒక అనస్థీషియాలజిస్ట్ ఇక్కడ బాగా పరిచయం అయ్యాడు. సో తను చెప్పాడు మంచోళ్ళు, మా డాక్టర్ కూడా చెప్పాడు మమ్మల్ని ఎవరైతే అక్కడికి డిపార్ట్మెంట్ అలాట్ చేశారో మంచోళ్ళు ఇల్లు అని చెప్పి. లైక్
మంచిగా మాట్లాడుతున్నారు రష్యన్ కానీ ఇది అని చెప్పి. సో ఆ విధంగా అనమాట. సో మచ్ దట్స్ ఇట్ టుడే ఇన్ దిస్ వీడియో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా లైక్ మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకెవరైనా లైక్ ఈ క్లినికల్ ప్రాక్టీస్ ఎంబీబీఎస్లో జరుగుతుందా లేదా అని డౌట్ ఉన్న వాళ్ళు, క్వశ్చన్స్ ఉన్న వాళ్ళు కూడా లైక్ ఒకసారి షేర్ చేయండి. రెస్ట్ వచ్చి లైక్ కామెంట్ చేయడం మర్చిపోద్దండి ఎలా ఉందో వీడియో. Pretty much that's it in this video. I hope you like the video. Please do like, share and comment, and please don't forget to subscribe. Yeah, I will see you in next video. Until then, bye bye, take care.